ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆభరణాలు చేయగలడు కన్నప్ప లాంటి సినిమా తీసి. అటువంటి సినిమా తీయడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ వ్యక్తి ఏమైనా సినిమాలు తీశాడు అనుకోండి, మీరు వదిలేసేయండి, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శించండి, వాళ్ళ నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. కానీ ఇక్కడ డబ్బు కోసం సినిమా తీసినా, ఇంకో కోసం సినిమా తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి. 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని, భక్తితత్వాన్ని, దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహి మీరు నమస్కరించి, వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా చేరాలి, ప్రతి గుండెలో చేరాలి, ప్రతి మనస్సుకి చేరాలి.